ఇంత కసాయిది తల్లి ఉంటుంది, నా పిల్లలు చంపుతుంది, నన్ను చంపుతుంది అని నేను కలలో కూడా ఊహించుకోలేదు సార్. నేను చేసింది ఒకటి తప్పు, పెళ్లి చేసుకునడమే తప్పు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. పోయి ఇటు బయటికి వెళ్ళి వచ్చారు ఆవిడే, డాడీ మమ్మీ నన్ను కొట్టింది, డాడీ ఆ అన్న కొట్టిండు అని చోరు మీద ఎవరు చాటింగ్ చెప్పుకునే పిల్లలు. మూడు నెలల నుంచి పిల్లలను అస్సలు దయసకపోయేది. ఇప్పుడు ఛార్జింగ్ వైర్ ఉందా సార్, ఆ ఛార్జింగ్ వైర్ తీసుకొని కొడుతుండేది నేను వచ్చే వరకు. ఈ 3 నెలల్లో ఓ రోజు మా బుజ్జి చెప్పుకొని ఏడ్చింది నా బిడ్డ. ఇక వాళ్ళ మీద పగ పెంచుకున్నట్టుంది. ఇక వీళ్ళు ఉంటే నాకు అడ్డు అని అందరు మీడియా వాళ్ళు ఇదే అడ్డు అని అంటారు. కానీ అడ్డు ఎక్కడ వస్తుంది సార్? నువ్వు తప్పు చేసేదానం ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి. మీ మీద ప్రేమ ఎందుకు పెట్టుకుంది, పిల్లల మీద ద్వేషం ఎందుకు పెట్టుకుంది? నేను డౌట్ రాకుండా మేనేజ్ చేసింది సార్. ఇప్పుడు ఎంక్వైరీలు ఏమని చెప్తున్నారు పోలీసులు? ఫస్ట్ పెరుగుదాయి అది చేసిందని, ఆత్మహత్య చేసిందని చెప్పారు. తర్వాత గుడ్డతో చంపిందని చెప్తున్నారు. అది చెప్పుడు వరకే కానీ అది ప్రూఫ్లు అవి ఏమున్నావో నాకైతే తెలియదు సార్. ఆమె వండుకుంది 2:30 ప్రాంతంలో నా గొంతువాయ చంపేస్తుంది అని అంటుంది. ఎందుకు చంపేస్తుంది? ఏంది లేని ఏం చంపేస్తుంది? ఇంటి నిండా లైట్లే ఉన్నాయి, ఏం చంపేస్తుంది? నా పిల్లలు చనిపోయిందని తెలుసు, చూసినాక నా పిల్లలు చనిపోయినాక నేను దీన్ని చంపాలంటే ఒక్క క్షణం కాదు. చంపితే నేను 4 హత్య చేసిన అయితే అసలు నిజం బయటికి వెళ్ళదు. బ్రతికియండి సార్, డాక్టర్ కాలు మొక్కా. అప్పటి వరకు మీకు కూడా తెలియదు అసలు? నాకు తెలియదు సార్. శివ అనే వ్యక్తి కూడా తెలియదు. ఆ శివవాడు ఏంటి, ఆడెప్పుడు ఉన్నాడు, ఎట్లున్నది కూడా తెలియదు. ఆమెకు లవర్ కావాలన్నప్పుడు వెళ్ళిపోవాలి. నన్ను విడిచిపెట్టి నా పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది ఒకవేళ బెయిల్ మీద వస్తే నాకు టార్గెటే సార్. నన్ను చంపేస్తుంది. నిన్ను చంపేస్తుంది పక్కా. ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. అమీన్పూర్ ఘటన మీ అందరికి తెలుసు. ఒక కసాయి తల్లి 3 పిల్లల్ని, అంటే కన్న పిల్లల్ని కడతేర్చడం జరిగింది, అంటే చంపడం జరిగింది. సో ఆ 3 పిల్లల్ని ఎందుకు చంపింది అని అంటే, ఎవరో 10th క్లాస్ ఫ్రెండ్ పరిచయం అయ్యిండు మళ్ళీ. సో గెట్ టుగెదర్ పార్టీలో సో ఆయన కోసమే ఈయనను చంపింది. అట్లాగే భర్తను కూడా చంపాలనుకుంది, ఆయన ఎట్లాగో తప్పించుకున్నాడు అన్నట్టు ఈ మాటలన్నీ మనకు వినిపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు ఆమె చంపిన తన పైన కానీ, శివ పైన కానీ, రజిత పైన కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి శిక్షలు విధిస్తున్నారు అనేది ఇప్పటి వరకు అసలు ఎవ్వరికి ఏమి తెలియదు. అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది, సో అక్కడే వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది, అంతే తప్ప సో వాళ్ళకి ఏం శిక్ష వేయబోతున్నారు, సో చెన్నయ్యకి ఏమైనా న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పటి వరకు మనకి ఏం తెలియదు. సో చిన్నయ్యని అడిగే మనము తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్కారం సార్. సో అంటే ఎట్లున్నావని ఇప్పుడు అడగడం కూడా తప్పు. నేను బాధలోనే ఉన్నా సార్, బాధతోనే ఉన్నా. ఉంటే 3 పిల్లలను, కళ్ళ ముందలు తిరిగిన పిల్లలను, బాధనే ఉంటుంది సార్. పోయి ఇటు బయటికి వెళ్ళి వచ్చారు ఆవిడే, డాడీ మమ్మీ నన్ను కొట్టింది, డాడీ ఆ అన్న కొట్టిండు అని చోరు మీద ఎవరు చాటింగ్ చెప్పుకునే పిల్లలు, నాకు బ్యాచ్లు వచ్చినాయి అని చెప్పుకునేటోళ్ళు. అది నాకు కొంచెం బాధనే ఉన్నది సార్. పిల్లలు ఏ సంవత్సరంలో పెళ్ళి అయిందన్న మీకు? 2013లో అయిందండి. 2013లో అయింది. సో అంటే పెళ్లి చేసుకునేటప్పుడు మంచిగానే ఉండేనా మీరు? అంటే ఆమె పెళ్లి చేసుకునేటప్పుడు అందరు పెద్దల సమస్యలో మాట్లాడినాం. పెళ్లి అయ్యింది. పెళ్లి అయినప్పుడు మేము భూమి ఇస్తున్నాం. పెళ్లి అయిన దాకా మేము భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు. పెళ్లి అయినాక భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అప్పుడు ఆ మధ్యలో ఏమైంది, నేను భూమి చేస్తేనే వస్తా, లేకపోతే లేదు. నీకు భూమి అవసరం ఉంటే భూమి తీసుకొని పోరు రజిత, నాకేం అవసరం లేదు, నువ్వు అప్పుడే వెళ్ళిపోయేది ఉండే. నేను భూమి చేసిన 2 ఎకరాల భూమి చేసినాక వచ్చి నువ్వు సంసారం చేసి 3 పిల్లల కళ నా కళ్ళ ముందల తిప్పి నా పిల్లలు చంపితే నాకు ఎంత బాధ. అదే నీకు అప్పుడు ఇష్టం, నేను ఫస్ట్నే చెప్పాను, నీకు భూమి అవసరం ఉంటే భూమి తీసేసుకొని పో, నాకేం అవసరం లేదు, నువ్వు లేకున్నా నేను బ్రతకగలుగుతా,
అని చెప్పాను. నాకైతే రెండో సంబంధమే సార్ అది. ఫస్ట్ భార్య డెలివరీ కాక చనిపోయింది. సెకండ్ ఆమె చేసుకునేటప్పుడు నేను ఇది చెప్పాను, నాకు భూమి అయితే భూమి కావాలి, నీవు కావాలన్నావు. నేను కావాలా భూమి కావాలన్నప్పుడు వచ్చినప్పుడు పిల్లలుగా అన్నావు సంతోషంగా, పిల్లలు కానీ 13 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లలు చేసి నీవు చంపడానికి ఎలా వచ్చింది సార్? అదే అసలు నిజం చెప్పాలంటే ఆ చేతులు ఎట్లా వచ్చినా నాకు అర్థం కావట్లే. అంటే ఒక కన్న తల్లి కడుపులో పుట్టిన పిల్లల్ని అట్లా అంత దారుణంగా చంపిందంటే ధైర్యం రావాలి. సో ఆమెకు ఎట్లా రావచ్చు అసలు ధైర్యం? సార్ దాని వెనుక ఎవరున్నారు తెలియాలా సార్? నాకు అసలు ఏం అర్థమైతే లేదు. ఎందుకు చంపింది? చంపితే నేనడ్డు ఉన్నా సార్. పెళ్లి చేసుకున్నది నేను, నన్ను చంపాలి. నా పిల్లలు ఏం పాపం చేశారు? మిమ్మల్ని కూడా చంపడానికి 1 year నుంచి ప్లాన్ చేస్తుందంట కదా ఆమె. చేసిందేమో సార్, నాకైతే తెలియదు. చేయండి చెప్పింది ఎట్లా చెప్తా సార్? చేసిందా నాకు కనిపిస్తే నేను దాన్ని ఉంచుకుంటుంటేనా సార్? ఉంచుకోలేకపోతుంటే. నా ముందలాడు శివగాడు అనేది కనిపించలే, ఇది కనిపించలే. ఫోన్ మాట్లాడితే పేరెంట్స్ మాట్లాడుతురు, టీచర్స్ మాట్లాడుతురు అని అనుకున్నా కానీ ఇంత కసాయిది తల్లి ఉంటుంది, నా పిల్లలు చంపుతుంది, నన్ను చంపుతుంది అని నేను కలలో కూడా ఉంచుకోలేదు సార్. అసలు వీళ్ళిద్దరు ఎప్పుడు పరిచయం అయ్యారు? అంటే గెట్ టుగెదర్ పార్టీలో పరిచయం అయినట్టు మీరు మాట్లాడడం జరిగింది. అవును సార్. సో గెట్ టుగెదర్ పార్టీకి కూడా వెళ్తుంటే మీరు వద్దన్నారు అన్న సార్. వద్దన్న. ఓకే, అడిగిందా గెట్ టుగెదర్ పార్టీకి వెళ్తానే? ఆ గెట్ టుగెదర్ పార్టీ కోత అన్నది. ఆ గెట్ టుగెదర్ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు. ఉంటే ఇంట్లో ఉండు, లేదంటావు బడికి వెళ్ళు. స్కూల్ టీచర్ కదా, స్కూల్కి వెళ్ళు అంతే అన్న. ఆ గెట్ టుగెదర్ పార్టీ పోయిందా వచ్చిందా నాకేమీ తెలియదు సార్. అది నన్ను అంతా అది చేసింది. ఆ 3 నెలల్లో నన్ను ఎంత చేసింది తెలుసా సార్? మా బావ, నేను తాగను సార్. 49 సంవత్సరాల జీవితం, 49 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పటి వరకు మందు తాగలే, మందు తాగను నేను. నా పిల్లలు, మా భార్య, నా జీవితం మంచిగా ఉండాలి, అందరికంటే మంచిగా బ్రతికిన వాళ్ళం కావాలి, 10 మందికి హెల్పింగ్ నేచర్ చేసిన కావాలని నాది. నేను చేసిన పని అది అట్లా ఉన్నది సార్. నేను చేసింది ఒకటి తప్పు, పెళ్లి చేసుకునడమే తప్పు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఓకే, అది సార్. అంటే గెట్ టుగెదర్ పార్టీ వచ్చిన తర్వాత మీకు తెలిసిందా గెట్ టుగెదర్ పార్టీ పోయిందని? చెప్పలేదు సార్ నాకు. పోతా గెట్ టుగెదర్ పార్టీ ఉంది, మా వాళ్ళు పేరు అందరు మాట్లాడుకున్నారు సార్. లేడీస్ మాట్లాడింది, గుడకంలో ఒక అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయా అబ్బాయా అని తెలియదు, అమ్మాయే మాట్లాడింది. ఫస్ట్ రంతు అమ్మాయి వినిపించింది. ఆ అమ్మాయిని పట్టుకొస్తే ఆ గెట్ టుగెదర్ పార్టీలో ఎవరున్నారు ఏంటి, ఆమె వల్ల ఎవరెవరు ఉన్నారు ఆమె వెనుక, అసలు నిజం బయటికి వెళ్తారు సార్ వాళ్ళు. ఆ గెట్ టుగెదర్ పార్టీకి అటెండ్ ఎప్పుడు అయ్యారు, వాళ్ళ అసలు నిజం బయటికి రావాలంటే అప్పుడు వాళ్ళ తాను నుంచి వస్తుంది సార్. సో ఇప్పుడు ఎంక్వైరీలు ఏమని చెప్తున్నారు పోలీసులు? ఎంక్వైరీలు ఏం చెప్తారు సార్? ఫస్ట్ పెరుగుదాయి అది చేసిందని, ఆత్మహత్య చేసిందని చెప్పారు. తర్వాత గుడ్డతో చంపిందని చెప్తున్నారు. అది చెప్పుడు వరకే కానీ అది ప్రూఫ్లు అవి ఏమున్నావో నాకైతే తెలియదు సార్ ఇప్పటి వరకు. ఓకే, అయితే ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది 3 నెలలు అవుతుంది. అవును, 3 నెలల నుంచి ఇంతకుముందు మీరు అన్నారు కష్టాలు పెట్టింది, చాలా అనుభవించిన. అసలు ఈ 3 నెలల్లో ఏం చేసింది ఆమె అసలు ఇంట్లో? 3 నెలల్లో నన్ను మా బావ మందు తాగాడు, వచ్చిన డబ్బులన్నీ నా అకౌంట్లో వేస్తాడు. ఇంత ఆస్తి సంపాదించిన బావ నా మీదనే పెట్టినవు అని నన్ను చెట్టు ఎక్కించింది సార్. మా భార్య నన్ను ఇంత కూస్తుందని అనుకోలేదు సార్. నేను కళలో కూడా ఉంచుకోలేదు, నా పిల్లలు చంపుతుందని కూడా అనుకోలేదు. ఇంత ప్రేమ చూపిస్తుందంటే ఈ ప్రేమ కంటిన్యూగానే ఉంటుందేమని అనుకున్నా కానీ గొంతు కోసిందాకా తెలియదు సార్ నాకు. అంటే ఈ 3 నెలలు బాగా ప్రేమ ఎక్కువ చూపించేది సార్. అంటే నేను బయటికి వెళ్ళినా ఎక్కడున్నావు అనేది, అన్నం తినకపోతే అన్నం తిని హెల్త్ ముఖ్యం అని ఫోన్ చేస్తుండేది సార్. ఈ 3 నెలల నుంచి? ఈ 3 నెలల నుంచి. అంతకుముందు మధ్యాహ్నం టైంలో అడిగేది సార్. అంతకుముందు మధ్యాహ్నం టైంలో ఇంటికి వచ్చి వెళ్ళిపోయినావా, తిన్నావా, తినలేదా అని మధ్యాహ్నం టైంలో అడిగేది. ఈ 3 నెలల నుంచి టిఫిన్ చేసినావా, అన్నం తిన్నావా, ఇంటికి వచ్చినావా, రాలేదా, ఏడున్నావు అని అడుగుతుండేది. డబ్బులు ఇన్ని వచ్చినాయి, ఇన్ని డబ్బులు ఈరోజు ఇన్ని వచ్చినాయి అని చెప్తుండేది ఈ 3 నెలల్లో. ఓకే, చాలా అది ఇట్లోటి ఆడపిల్ల ఉండదు. నేను ఒక అమ్మ కడుపులో నుంచి వచ్చినా కానీ. అయితే ఈ 3 నెలల నుంచి ఇట్లా చేసింది కదా. అవును సార్. సో పిల్లలని చంపే రోజు సో మీకు కూడా పెరుగన్నం సంథింగ్ ఏదో పెట్టి చంపాలనుకుంది. అవును సార్. సో దానికి 2 రోజుల ముందు ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టు ఇట్లా ఏమైనా తెలిసిందా? నాకు డౌట్ రానేలేదు సార్, నాకు అసలు డౌటే లేదు. ఏమన్నంటే పేరెంట్స్ మాట్లాడేది సార్, నేను కూడా మాట్లాడేది. పేరెంట్స్తో మాట్లాడితే సార్ చెన్నైగా మేడం చెప్పండి అనేది. ఎవరైనా మాట్లాడితే మేడం చెప్పండి అని అంటే సార్ సార్ వాళ్ళు కూడా మనకు ప్రిఫరెన్స్ ఇచ్చేది. సార్ మరి మేడంకి ఏంటి సార్ అంటే సరేరా ఎవరో పేరెంట్స్ మాట్లాడుతారు అని ఫోన్ ఇచ్చేది.
కానీ ఇది ఇట్లా చేస్తా అని నేను కళలో కూడా అనుకోలేదు సార్. ఓకే. ఆ రోజు ఏం జరిగింది అసలు? అంటే పెరగన్నం కలిపే రోజు అసలు ఆ రోజు ఏం జరిగిందో సిచ్యువేషన్ చెప్పండి సార్. నేను పొద్దున్నే వెళ్ళాను, ఇప్పుడు 6:30-7 గంటల ప్రాంతంలో బయటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 1:12:30 1 గంటలకు వచ్చి అన్నం తినిపోయాను. పోయిన తర్వాత రాత్రి 9 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చాను. రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చినప్పుడు మా అబ్బాయి, నేను గేటు తీసేరావుడే, గేటు ఉంది కదా సార్, గేటు తీసేరావుడే మా అబ్బాయి బయటికి వచ్చాడు సార్ డోర్ తీసుకొని. ఆ డోర్ తీసుకొని వచ్చినప్పుడు నాన్న తిన్నావా అన్న. నేను వస్తూ నేను అడిగిన, నాన్న తిన్నావా అంటే తిన్న డాడీ అన్నాడు. అని ఒక దర్బాద గన్మల్లో నిలబడ్డాడు. నేను పోయి కడుక్కొని వచ్చినాక మా భార్య అన్నం తీసుకొచ్చి పెట్టారు సార్. పప్పు అన్నం ఆమె చేతుకుంటే ఆమెనే పెట్టింది, పెరుగు మాత్రం నాకు పెట్టలేదు. నాకు చందనార్ టిప్ వచ్చింది. అంతలో నాకు చందనార్ టిప్ ఉందిరా, నేను పోయేస్తా, బుజ్జి నీరసంగా ఉంది అని మా పెద్ద అబ్బాయి అన్నాడు. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు చెల్లెకు కళ్ళు వీరుతున్నాయి అన్నది. అంటే రజిత, నువ్వు పిల్లలను ఇంత అయితే నువ్వు పక్కనే హాస్పిటల్ ఉంది, చిల్డ్రన్స్ హాస్పిటల్ పక్కకే ఉంది, ఎంత దూరం లేదు సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఒక కొద్ది దూరం, ఆ దూరానికి వెళ్ళి పోయి చూపించచ్చు కదా, లేకపోతే నాకు ఫోన్ చేయొచ్చు కదా, నువ్వు ఇట్లా ఎందుకు ఇట్లా చేసినావు అని అంటే, ఏం కాదులే బుజ్జి, అప్పుడప్పుడు నీరసంగా ఉంటుంది కదా, పెరుగు దాపుతలే, పెరుగు దాపినా మంచిగానే ఉందిలే. ఏ నాన్న ఎట్లుంది బుజ్జి అని నేను అడిగాను మా అమ్మాయితో అడిగితే, డాడీ మంచిగానే ఉందిలే అన్నది. సరే ఇప్పుడు వెళ్దామా అమ్మ అన్న. వద్దులే డాడీ, పొద్దునే వెళ్దాము అని అన్నది మా అమ్మాయి. అనేటాలకు నేను గిరాకీ ఉంది కదా, గిరాకీ పోగొట్టుకోవద్దు కదా అని, నేను వేసవి కాలం అని గిరాకీ ఉంది కదా అని వెళ్ళినా. ఆ అన్నం తినేటప్పుడు నేను నా కూతురు అన్నం తింటున్నాం సార్. నేను పప్పుతో తిన్నా, మా అమ్మాయి ఒళ్ళో కూసునే పెట్టుకొని ప్రేమతోని తినబెట్టి ఇంత చంపింది సార్. ఇంత సో అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించింది సార్ పెరుగన్నం. నేను పెరుగన్నం తినిపి మరి ఆమెకు నీరసంగా పొద్దుగాల లేవదు, మళ్ళీ ఎందుకు లేనిపోని తినబెట్టని చెప్పాను. తినబెట్టింది సార్, పెరుగన్నంతో తినబెట్టింది, నా ముందే తినబెట్టిన తర్వాత నేను నా బుజ్జి కూలర్ ముందర మేము ఇద్దరం వండుకున్నాం. అమ్మాయి వండుకుంది, నేను పక్క పొంటి వండుకున్నాను కొద్దిసేపు, ఒక 10-15 నిమిషాలు వండుకున్నాను. 10-15 నిమిషాలు వంతే నిద్రపోతాను. మళ్ళీ లేచి చందనారు పోతున్నాను, నేను ట్రిప్ ఉంది. 9:10 అయింది, బయటికి వెళ్ళాను సార్. నైట్ 9:10 అయింది, నైట్లో బయటికి వెళ్ళాను. నా బండి పగలు పోతే ఫోటోలు కొడతారు పోలీసు వాళ్ళు, నో ఎంట్రీ టైము, నన్ను ఓనియర్ సార్. అది 10 తర్వాత నేను బయటికి వెళ్ళాలి, సిటీలోకి వెళ్ళాలంటే. ఆ 10 తర్వాత వెళ్తున్నా కదా, నేను 10 గంటల వరకు 10-10 నిమిషాల వరకు ఆడికి చందనారు పోతా. ఒక్కొక్క హాఫ్ అన్ అవర్లో 10:30-11 లోపల వస్తా కదా అనుకున్నా. ఆడిపోతే ఆ షాప్ ఆయన లాకేసుకొని పోయిండు. నీళ్ళు ఆయన వచ్చిన దాకా కూర్చున్నా, హాఫ్ అన్ అవర్ కూర్చున్నా. వచ్చినాక ఆ కాల్ చేసి వచ్చే వరకు 11:22 నిమిషాలు అయింది సార్. నేను మధ్యలో ఒకసారి కాల్ చేశాను, నా భార్య ఎత్తలేదు. ఎత్తకపోతే సరేలే అని ఇక ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోతే నేనంటే ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని ఇంటికి పోయినాక అడిగాను సార్. అడిగితే నేను పండుకున్నా అన్నది. సరేలే అన్న. డోర్ కొట్టేరావిడ లేచింది సార్. డోర్ కొట్టేరావిడ లేచి డోర్ తీసింది, పండుకున్నాం సార్. మా అమ్మాయిని ఇద్దరి మధ్య లేచి పండుకున్నాం. మా ఇద్దరి మధ్యలోనే వండుకుంది. అమ్మాయి ఒక కాలు ఇట్లా దూరం పెట్టి, ఒక కాలు దగ్గర పెట్టి, చేతులు ఇట్లా పెట్టి పన్నట్టు పెట్టింది. పండుకున్నది నిద్రపోయింది కదా అని నేను అనుకున్నా సార్. ఆ నిద్రపోయినా, నేను కూడా నిద్రపోయినా సార్. నేను పొద్దున్న దాకా పని చేసి అలసిపోయి ఉంటాను, నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక అప్పుడు ఆమె వండుకుంది. 2:30 ప్రాంతంలో నాకు గొంతువాయ చంపేస్తుంది అని అంటుంది. ఏంది చంపేస్తుంది, ఏంది లేనిది ఏం చంపేస్తుంది, ఇంటి నిండా లైట్లే ఉన్నాయి, ఏం చంపేస్తుంది, ఏది లేదు కదరా రజిత అని అన్నా. జర లేపి కూర్చుని పెట్టినాక మళ్ళీ అడ్డం పండుకున్నది. మా పెద్ద అబ్బాయిని చూశాను సార్. మా పెద్ద అబ్బాయి అప్పటికి చనిపోయినాడు సార్. అప్పటికి పక్కన ఉన్న చిన్న అబ్బాయిని పట్టుకున్నాం సార్. ఆ చిన్న అబ్బాయి కూడా చనిపోయినాడు. మా ఇద్దరి మధ్యలో ఉన్న అమ్మాయిని పట్టుకున్నాం సార్. అమ్మాయి కూడా చనిపోయినాడు సార్. ఆ చుట్టుపక్కల వాళ్ళని పోయి వీళ్ళకు నేను ఎక్కువ అలా పోయి డోర్లు కొడితే ఎవరున్నారు సార్, అన్ని గేట్లు వేసుకొని పండుకున్నాను. గేట్లు వేసుకొని అందరు గేట్లోకి కొట్టాను. ఒక అబ్బాయి లేచారు సార్. వాళ్ళ ఇంట్లో కుక్క ఉంటుంది, వాళ్ళు రెంటుకున్న వాళ్ళే. ఆ కుక్క ఉండే వరకు ఆ అబ్బాయి లేచిచ్చారు. ఆ పిల్లాడు ఫస్ట్ ఇయర్ ఏమో చదువుతున్నట్టుంది. ఆ అబ్బాయి వచ్చి ఏమైంది అంకుల్ అంటే, బాబు మా 3 పిల్లలు చనిపోయారు,
మా 3 పిల్లలు చనిపోయారు, మా భార్యను బతికియండి అని అంటే ఆ ఇంటి ఓనర్ తనుకోయి వాళ్ళు రిటైర్ అయిన పెద్ద మనుషులు టీచర్స్, ఆయన టీచర్ సార్, ఆ టీచర్ కార్ తీసుకొచ్చి ఆ పిల్లాడు తీసుకొచ్చి మమ్మల్ని మా భార్యను తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసింది. అడ్మిట్ చేసినాక అప్పటికి మాకు తెలిసిన సార్కి ఒకసారికి ఫోన్ చేశాను, కాలింగ్లు ఉన్నది, ఆయన నెంబర్ నొక్కితే ఏమైందన్న అంటే సార్ ఇట్లా మా భార్య పిల్లలు ఇట్లా ఏదో తీసుకున్నట్టుంది, మా 3 పిల్లలు చనిపోయింది సార్ అంటే అట్లెట్లయిందన్న అని ఆయన పోలీసు వాళ్ళని తోలుకొని ఇంటికి వచ్చేసి అంబులెన్స్ని తీసుకొని ఆయన వచ్చి నా దగ్గర అయితే ఏం డబ్బు లేకుండా సార్, అప్పుడు ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయినా, అప్పుడు ఆయన తీసుకుని పోయినప్పుడు ఆ మురళి సార్ అనే ఆయన వచ్చి డబ్బులు కట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చేసిండు. అన్న పిల్లలు అయితే చనిపోయారు, ఏమనైతే బతికి అన్న, అసలు నిజం బయటికి వెళ్తుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు. సరే సార్ అన్న, సరే ఏదన్నా ఉంటే నేను మాట్లాడుతానా అని ఆయన పోయిండు, ఇంటికి వెళ్ళిపోయిండు. ఆయన పిల్లల దగ్గర పోయి ఉన్నాడు, పిల్లలను హాస్పిటల్కి పంపించిన దాకా అక్కడనే ఉన్నాడు ఆయన. ఆయన చేసిండు అది. అప్పుడు 15 నిమిషాల మందు తాగిన వాళ్ళు ఉంటే అప్పుడు మాట్లాడారంట సార్. 15 నిమిషాలు నాతో మాట్లాడిపించారు. సరే ఆక్సిజన్తో పెట్టా, ఇంటిగ్రేటర్ పెట్టా, ఎట్లున్నో మాట్లాడిపించారు సార్ నాకు. నేను మాట్లాడాను, ఏం రజిత ఏం తిన్నామని అంటే పెరుగన్నం తిన్నా అని చెప్పింది. మరి పిల్లలకి ఏమి ఇచ్చినామని అడిగాను, పెరుగన్నమే పెట్టినా అన్నారు. అంతలో నేను ఆ టైం వరకే నన్ను ఏం చేసారు, మా తొలివేలు వాళ్ళు వచ్చారు, ఇంటికి పోయి ఇంక మాట్లాడుతూనే ఉంటారు. చెన్నయ్య పెరుగు తినలేదు, పెరుగులో ఇసం కలిపి చెన్నయ్య తినకుండా పోయిరని అప్పుడే పెట్టేసారు సార్, హెడ్ లైన్లో పెట్టేశారు. నన్ను పోలీసు వాళ్ళు అప్పటికే పట్టుకున్నారు. నేను చంపలేదు సార్ అంటే నువ్వు చంపినావు అనుకురేమో, పెట్టారు, నేను చంపిరు అని అనుకున్నారు. నేను చంపలేదు సార్ అన్న, చంపితే నా భార్యను చంపుతా తప్పు చేసిందని. నేను పిల్లలు చంపేటంత కషాయాను కాను సార్, నేను చంపలేదు సార్ అన్న. లేదని కాలు కూర్చుని పెట్టి నన్ను బయటికి తీయనేలే, తీయనీయకుంటే అని నేను అందులోనే ఉన్నా. సార్ నా పిల్లలన్నా చూసుకుంటా సార్, చివరి చూపు వాళ్ళు ఎట్లా చనిపోయారు కూడా చూడకపోతే సార్, నైట్ టైంలో నేను ఏం చూశాను సార్, ఈమె సాగు బతుకులు ఉన్నది కదా, ఈమె కోసం నేను ఇక్కడ వస్తే ఆ పిల్లల్ని ఎవరు చూసుకోవాలి సార్, నేను పోతాంటే లేదు పోయేది లేదని నన్ను పట్టేసుకున్నాను సార్. సరేలే అని ఇక నేను తప్పు చేసిన అయినట్టుంది కదా అని అనుకున్నా. అప్పుడు చూపిస్తే పోయినా మాట్లాడినా సార్ ఎంత చెప్పినా నేను చెప్పింది నేను చూసిందే చెప్పాను. నీవు చందనారు పోయినట్టున్నావు, నీ భార్య కూడా చందనారు వచ్చిందిరా అని పోలీసు ఆయన చెప్పింది. నాకు తెలియదు సార్, చూడండి ఎట్లా చెప్తాం. అవును, నేను చూడండి ఎట్లా చెప్తా సార్, ఎన్నో వెహికల్స్ వస్తుంటాయి, ఆ వెహికల్స్లో ఏ వెహికల్ ఉందని నాకేం తెలుసు సార్, నాకు తెలియదు. నేను పోయే వరకు నా భార్య నా ఇంట్లోనే ఉంది సార్. ఉన్నదారా అంటే ఉన్నది సార్, నేను డోర్ కొట్టినా తీసినా పండుకున్నా సార్. నేను ఎట్లా చెప్తా సార్, నా భార్య అది చేసిందని నేను ఎట్లా చెప్పాలి సార్. మరి ఎవరు చంపిర్రు అని అంటే ఎవరు చంపిర్రు, నాకు ఎవరి మీద అనుమానం లేదంటే నాకు లేదు సార్, ఎవరి మీద చెప్పాలి సార్, నేను లేనిది. అదే ఈ పిల్లం కూడా మంచిగానే నటించింది 3 నెలల నుంచి, ఇక నువ్వు ఆమె చంపిందని నువ్వు అనుకోలేవు, ఎవరి మీద చెప్పాలి. తీసుకుంటే మా భార్యను అడిగితేనే అసలు నిజం బయటికి వెళ్తుంది సార్ అని చెప్పి మా భార్యను పోయి అడిగారు, ఎట్లా అయిందమ్మా ఏందని అంటే అప్పుడు బయటికి వెళ్ళింది సార్. మళ్ళీ 11 గంటలకు అప్పుడు బయటికి వెళ్ళి వీళ్ళే తొలివేలు వాళ్ళు ఇట్లా శివతో ఎఫ్ఐఆర్ ఉండి పిల్లలను చంపేసిందని మళ్ళీ వాళ్ళే చెప్పారు. అప్పటిదాకా తెలియదు, అప్పటి వరకు మీకు కూడా తెలియదు అసలు. నాకు తెలియదు సార్, శివ అనే వ్యక్తి కూడా తెలియదు. ఆ శివవాడు ఏంటి, ఆడ ఎప్పుడు ఉన్నాడు ఎట్లున్నది కూడా తెలియదు నాకు. నేను ఫోన్లో చూశాను అంతే. సో అప్పటి వరకు అసలు ఏం తెలియదు సార్. 3 నెలల నుంచి నటించడం జరిగింది బాగా అంతే. ఇంకొకటి పిల్లల్ని చంపేసి అంటే ఏదో దయ్యమో ఏదో చంపినట్టు క్రియేట్ చేద్దాం అనుకున్నట్టుంది. అంటే కుత్క బిస్కుతురు అని ఇప్పుడు నువ్వు యాక్షన్ చేసింది అంతే. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వు అడిగితే పెరుగు తినే ఇట్లా అయిందని చెప్పడం జరిగింది. అట్లా చెప్పింది, పెరుగు తిన్నాం ఇట్లా అయింది. దయ్యం ఏంటి సార్, దయ్యాలు ఏంటి సార్, మనమే దయ్యాలు అంటే అట్లా క్రియేట్ చేద్దాం అనుకుని దయ్యాలు వచ్చి చంపిన నన్ను కూడా చంపాలనుకుంటుందని. నేనున్నా కదా, నన్ను చంపాలి కదా మరి. నేను పక్కనే వండుకొని ఉన్నా కదా, మా బుజ్జి తర్వాత వండుకొని ఉన్నా, నీవు ఇంట్లోనే ఉన్నావు, నేను ఇంట్లోనే ఉన్నా, నన్ను చంపాలి కదా, నన్ను చంపాలి కదా. దయ్యం వచ్చింది, దయ్యం అంటే ఏముండదు సార్, దయ్యం అంటే ఇప్పుడు 3 పిల్లల్ని కన్నది, ఆమె ఇష్టం లేని అసలు కనదు, సంసారం చెయ్యదు. సో పిల్లల్ని ఎట్లా చూస్తుండే ఇంట్లో? 3 నెలల నుంచి పిల్లలను కొట్టుకానికి ఎట్టింది సార్. అంతకు ముందుకు ప్రేమగా పిల్లలను ముద్దాడుకునేది, అంతలోతు పిల్లలనైనా సరే ఎత్తుకొని ముద్దాడుతుండేది.
3 నెలల నుంచి పిల్లలను అస్సలు దయసకపోయారు. ఇప్పుడు ఛార్జింగ్ వైర్ ఉందా సార్, ఆ ఛార్జింగ్ వైర్ తీసుకొని కొడుతుండేది నేను వచ్చే వరకు. ఈ 3 నెలల్లో ఈ 3 నెలల్లో ఓ రోజు మా బుజ్జి చెప్పుకొని ఏడ్చింది నా బిడ్డ. లేలే అమ్మ తగ్గిపోతుంది, పర్వాలేదులే, అమ్మ కొట్టింది, మీరు చదువుకోవాలమ్మా, మీకోసం చెప్పింది కదమ్మా, నేను సర్ద చెప్పిన, చదువుతలేదు అని చెప్పి కొట్టేది. బయట ఆడుతుందని కొట్టేది. ఆడుకునే టైంలో ఆడుకుంటారు కదా సార్. ఇప్పుడు సాయంకాలం అయినాక అందరి పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటారు, వాళ్ళు ఆడుకునే టైంలో ఆడుకోనియకుండా ఇంట్లో వేసి కొడుతుండేది. అంటే బయటకు పోవద్దని చెప్పేసి ఇక వాళ్ళ మీద పగ పెంచుకున్నట్టుంది. ఇక వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉంటే నాకు అడ్డు. సో వీళ్ళని సార్ అడ్డనడం కాదు సార్, అడ్డంటే ఎట్లా సార్, అది పోయేది ఉంటే నా పిల్లలు నిడిచిపోవాలి, అడ్డెట్లయితారు సార్ వాళ్ళు ఎందుకు అడ్డవుతారు, నేను ఎందుకు అడ్డవుతా సార్, నా పిల్లలు నాకు ఇడిచిపెట్టి పోయేది ఉన్నది. నువ్వు అడ్డు అని అందరు మీడియా వాళ్ళు ఇదే అడ్డు అని అంటారు, కానీ అడ్డు ఎక్కడ వస్తుంది సార్, నువ్వు తప్పు చేసేదానం ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇష్టం లేదు నా మీద, నా పిల్లల మీద ఇష్టం లేదు, నా పిల్లలు చంపే అధికారం కూడా ఇచ్చారు సార్ వాళ్ళకు. ఆ లంజోడికి చెప్తే ఈ లంజ ఎట్లా చేసింది సార్. అవును, కానీ బాధ సార్. ఇప్పుడు నేను లేదు మీ బాధనే కాదు, ఇప్పుడు మీరు వాళ్ళ నాన్నయ్యి మీరు బాధపడుతున్నారు, సమాజంలో మాలాంటి వ్యక్తులు కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏ తల్లి అయినా కానీ ఇంత కసాయిగా కన్న పిల్లల్ని చంపదు. నిజం చెప్పాలంటే పిల్లలు లేని వాళ్ళు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. సార్ బాగుంది సార్ సంపర్ అని, మరి ఎందుకు చంపింది సార్, దానికి కారణం ఏంది సార్, ఏంది సార్ కారణం వెళ్తలేదు. నీకు ఫ్రీడ్ కావాలన్నావు, ఫ్రీడ్ కావాలన్నప్పుడు వెళ్ళిపోవాలి. అసలు నిజం బయటికి వెళ్తలేదు. వాళ్ళు వెనకే ఎవరు ఉన్నారు, ఎందుకు చంపిపించారు, ఎవరు చంపిపించారు, వాళ్ళు ఎవరు, అవి ఏమి చెప్తలేరు. పోలీసులకు ఏమైనా డౌట్ ఉందా ఆ వెనకలు ఎవరో ఉన్నారు చంపిపించారు అనేది ఏమన్నా ఉందా? డౌట్ అంటే నేను చూడండి ఎవరి మీద అందు సార్, నేను పలానోళ్ళు ఉండరని ఎట్లా అంటే సార్, నేను చూడండి ఎట్లా చెప్పాలి సార్. అంటే ఇప్పుడు శివ అనే వ్యక్తిని ఇప్పుడు గెట్ టుగెదర్ గట్టిగా శివ అనేటానికి దానికి ట్యాచర్ పెడితే అసలు నిజం బయటికి వెళ్తుంది. ఆయన వెనక ఎవడున్నాడు, దీని వెనక ఎవడున్నాడు, వీళ్ళిద్దరికి కోటింగ్ ఇస్తే బయట పడదా సార్. మరి ఎందుకు ఇస్తలేదు పోలీస్ వాళ్ళు, ఎందుకు ఇస్తలేరు ఏమో నాకేమో అర్థమైతే లేదు సార్. నా బాధ ఇది సార్. నాకు కాదు, ఇప్పుడు మీకేమో పెరుగన్నం పెట్టినా దాని తర్వాత ఇట్లా అయిందని చెప్పింది కదా. అవును, పోలీసు వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా, అంటే ఆమెను చంపిందంటే ఒప్పుకుందని చెప్పారా? చెప్పారు, అది ప్రెస్ మీట్లా సార్ చెప్పాడు సార్. ఓకే, అదే చూశాను కానీ నాకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏది చెప్తలేరు ఇప్పటి వరకు కూడా. నేను వచ్చి ఊళ్ళో ఉన్న రూమ్ ఆడుంది, మా వాళ్ళు నన్ను ఆడికి పోనిస్తలేరు. వద్దన్నా ఇక పిల్లలే పోయిరు, నీ వాడ పోయి ఏం చేస్తావు, నీదేదన్నా ఉంటే అమ్మేసుకొని పక్కకు దా అని మా వాళ్ళు పోనిస్తలేరు. నేనేం చేయాలి సార్? ఓకే, సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో చంపేసింది, టవాలా చుట్టి చంపేసిరు అని చెప్పారు, అంత ఫోన్లలోనే వచ్చింది. నేనైతే చూడలేదు, చంపలేదు. రిపోర్ట్స్ మీకు ఏమైనా ఇచ్చారా పోలీసులు కూడా? మీరు ఏమి ఎంక్వైరీ చేయలేదా, ఇట్లా చనిపోయారు చెప్పండి అని పోలీసులని? ఇవ్వలేదు సార్. ఓకే, వాళ్ళని జైలుకు పంపించినాక మళ్ళీ ఓసారి రిమాండ్లకు తీసుకొచ్చి అప్పుడు ఎంక్వైరీ చేసి చెప్తానే అన్నారు. ఎన్నడూ చేస్తారో నేను చూస్తానో చూడను అనే నా మనసు ఉంది సార్. ఎవరినైనా సరే ఇడిచిపెట్టేది లేదు సార్. నేను తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించవచ్చు. ఎవరు తప్పు చేసినా వాళ్ళని చూసి ఇంకోటి కూడా తప్పు చేయకూడదు. కానీ ఇట్లాంటి వాళ్ళని చూసి మళ్ళీ ఇంకోళ్ళు తప్పు చేయదు, వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలి. శివగాడు చెప్పితే చంపేసింది కదా పిల్లలను, ఆ శివగాడిని ఎందుకు ఉంచారు సార్, ఎందుకు మేపుతుర్రు, ఆ లంజవాడుకుని ఎందుకు మేపుతుర్రు, ఎన్కౌంటర్ చేసేయాలి. ఇంకోటి తప్పు చేయరు సార్. ఆడు 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటే ఆయనకి పిల్లని ఎవడు ఇయ్యారు సార్. ఈ 3 పిల్లల తల్లి అవసరం ఏమొచ్చింది సార్ ఆయనకి? నా పచ్చని సంసారంలో ఆడు ఏలు పెట్టి సంసారాన్ని ఖరాబ్ చేసిండు, ఆయన ఎందుకు ఉంచుతారు సార్ మీరు? అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలామంది మహిళలు ఏంటంటే ఇట్లాంటివి అంటే ఈ అడ్డమైన దారులు వెతుక్కొని, నేను నిజం చెప్తున్నా ఇప్పుడు చాలామంది మహిళలు ఇట్లాంటివి చేస్తున్నారు. సో చేసిన సొంత పిల్లల్ని చంపుకోవడానికి అసలు చేతులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు. సో వాళ్ళకు ఒకవేళ ఉరి వేయాలనుకున్నా పిల్లలు గిలగిల కొట్టుకుంటారు. అసలు అప్పుడైనా కానీ కన్న ప్రేమ అనేది, కన్న పేగు అంటే ఆమె కడుపుల నుంచి పుట్టిన అనేది ఒకటి అది గుర్తు రాక ఉండొచ్చు ఆమెకి. మాకే తెలియాలి సార్, అది తల్లిదండ్రికి కుట్టిందా, మురుగానికి కుట్టిందా, ఎవరు కుట్టింది నాకు తెలియదు సార్. పెంచుకున్న తల్లి మంచిగానే చూసుకుంది సార్. ఆమె మా అమ్మ ఎట్లనో ఆమె అట్లే, కానీ నేను అనకూడదు.
మా అమ్మతో ఆమెను అంతే. కానీ మీరు హింసించిరా అంటే మీరు ఒక్కసారి కూడా ఆమెను ఏమనలే. అసలు మీకు ఎన్ని లక్షలు వచ్చినా ఆమె అకౌంట్లోనే వేస్తారంట. అవును సార్. సో మీరు ఇంకా ఇల్లు రాసిచ్చిర్రు, పొలం రాసిచ్చిర్రు, ఇన్ని రాసిచ్చినా ఒక మనిషికి ఇంకేం కావాలి? ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. ఆమెకు లవర్ కావాలి. లవర్ కావాలన్నప్పుడు వెళ్ళిపోవాలి. నన్ను విడిచిపెట్టి నా పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ పిల్లలు పంపే అధికారం ఎవరు ఇచ్చారు? అంటే ఆమె క్యారెక్టర్ మంచిదేనా? మంచిగా ఉండేది సార్. అంటే ఇట్లా ఎవరితో చూడడం, మాట్లాడడం కానీ ఫోన్లలో ఎవరితో పోయినా, కాలనీలో పోయినా మంచిగా డిసిప్లిన్గా బతికిన వాళ్ళం మేము. ఈ లంజవాడికి, శివ లంజవాడికి ఎప్పుడైతే ఎంట్రీ అయిందో గెట్ టుగెదర్ కాడ, అప్పటి నుంచి నా పిల్లలను నా మీద దేశం, నా మీద ప్రేమ ఉంచింది, నా పిల్లల మీద దేశం పెంచుకుంది సార్. అది జరిగింది. కాదు, మీ మీద ప్రేమ ఎందుకు పెట్టుకుంది, పిల్లల మీద ద్వేషం ఎందుకు పెట్టుకుంది? నేను డౌట్ రాకుండా మేనేజ్ చేసింది సార్. నన్ను, నా మీద కోపం వస్తే నాకు డౌట్ వస్తుంది కదా, డౌట్ రాకుండా నన్ను మేనేజ్ చేసింది. నేను ఉండను కదా సార్, ఎప్పుడు ఇంటికా ఉండను కదా సార్, పనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారో నేను అట్లా వెళ్ళి వస్తా కదా సార్. కానీ నిజం చెప్తున్నా, ఒక్కసారి ఆ వీడియో నేను చూసినప్పుడు ముగ్గురు పిల్లలు అంత మంచిగా ఉన్నారు, బంగారం లాగా తెల్లగా. సో రీసెంట్గా ఇక్కడ టెంపుల్ కూడా పోయినట్టు గుండు చేయించుకోరు కదా పిల్లలు? పోయినాం సార్. ఎక్కడ వేరు? చెరువుగట్టుకి వెళ్ళాం. చెరువుగట్టుకి, నల్లగొండ జిల్లా చెరువుగట్టుకి వెళ్ళాం. సో అంత మంచిగా అందంగా ఉన్నారు పిల్లలు. సో వాళ్ళని చంపడానికి ఎట్లా వచ్చిందో అసలు మాకే ఆమె మీద విరక్తి వస్తుంది. అంటే ఇట్లాంటి మరి విరక్తి వస్తే ఉంచుతురు సార్, మేపుతురు సార్, జైల్లో పెట్టి ఎందుకు మేపుతురు సార్? సరే, ఒకవేళ రజితను, శివను మీకు అప్పగిస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం సార్? పెట్రోల్ పోసి కాల పెడతా సార్. లేదు నా తాన గన్ను లేదు, నేను చంపడానికి అది లేదు, నేను పెట్రోల్ తెస్తా కాల పెడతా సార్. నేనన్నా చచ్చిపోవాలి, వాళ్ళన్న చచ్చి, నేను చచ్చిపోయినా నాకేం బాధ లేదు. వాళ్ళన్న కావాలి, నేనన్న కావాలి, నాకు ఇచ్చేసేయండి. నేనేం చేస్తాను? నేను చేసే అవసరం లేదు. జనం కొట్టి చంపుతారు సార్. కాలు రోడ్డు మీద వచ్చి విడిచిపెట్టండి సార్. ఇప్పుడు చంపి పెట్టకపోతే చూడండి సార్, నేను ఈ ముగ్గురు పిల్లలు చంపిన మూర్ఖత్వంతో దాన్ని అంటే సార్ జరసేపట్ల చంపేస్తారు. బయటికి వెళ్ళి ఇడిపియండి సార్, చూద్దాం. చంపకపోతే నేను చంప అవసరమే లేదు, పబ్లికే చంపుతారు. సో పిల్లలు ఎట్లా ఉంటున్నా మీతోటి? అంటే ఎట్లా చదువుకుంటుండే, ఏం చదువుకుంటు? పిల్లలు క్లెవర్ స్టూడెంట్స్ సార్. మీరు స్కూల్కి పోయి అడగండి సార్, ఎంత క్లెవర్ అంటే అంత క్లెవర్. ఒక్కొక్కటి డ్రాయింగ్, మ్యాప్ అవన్నీ వేసినవి ఉంటే ఇంట్లో ఉన్నాయి సార్. చూస్తే ఏది ఎంత బాగా చేసి రోజు నా ఫోన్లో ఉన్నాయి, మంచిగా చేసేది. క్లెవర్ స్టూడెంట్ మా మధు అమ్మాయి, క్లెవర్. మా చుట్టుపక్కల పక్క పిల్లలు, గల్లీలో ఉన్న పిల్లలు మా అమ్మాయి దగ్గరికి వచ్చి నోట్స్ అడుక్కొని తీసుకొని పోయాయి. అంత క్లెవర్ స్టూడెంట్ సార్. అమ్మాయి చాలా చదివే, మంచిగా ఉండేది. పిల్లల వీడియోలు ఏమైనా ఉన్నాయా? వీడియోలు స్కూల్ ఉన్నాయి సార్. ఓకే. ఆ స్కూల్కు ఫోన్ చేస్తే మీకు ఆ స్కూల్ ఆమె నెంబర్ ఇస్తే మీ వీడియోలు తీసుకొని చూడండి సార్. ఒక పక్కన మా ఇద్దరు అబ్బాయి, నా చిన్న అబ్బాయి ఒక అబ్బాయికి ఇంటర్వ్యూ ఇట్లనే తీసుకుంటున్నారు. క్లాసు లెసన్ గురించి చెప్తే పక్క పిల్లగాని నోరు తెరవనీయకుండా చదివేసిండు. మొత్తం చెప్పేసిండు. దాని మ్యాటర్ ఏంది, దాని లెసన్ మొత్తం ఎంత చెప్పేసిండు. అంత క్లెవర్ ఉండేది సార్ నా పిల్లలు. సో బంగారం లాంటి పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తు ఇంకెంతో ఉంది. సో వాళ్ళ అంత కూడా ఆశ ఉండదా సార్? నాకైనా ఆశ ఉంటుంది, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి. నేను కష్టపడ్డా కానీ నా పిల్లలు కష్టపడద్దు, నాకు కూడా ఆశ ఉంటుంది కదా సార్. మా పెద్ద అబ్బాయి మ్యాథ్స్ నేను తప్పు లెక్క చేసిన కానీ నేను పొద్దుమికి సాయంత్రం వచ్చినాక లెక్క ఇంత అయిందని అంటే, లేదు డాడీ అంత కాదు లెక్క ఇంత అని చెప్పేది నా పెద్ద అబ్బాయి. ఓకే. కానీ అంటే మీరు పెళ్లి చేసుకునేటప్పుడే ఆమె మీ పొలం అవి అడిగినప్పుడే మీరు పసిగట్టాల్సింది, ఈమె నా గురించి కాదు పైసల గురించి ఈమె వస్తుందని. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు సార్, అప్పుడు అన్నప్పుడు వచ్చింది, నీవు కావాలి నాకు భూమి కావాలన్నది వచ్చింది. ముగ్గురు పిల్లలు పుట్టినాక ఇంత కసాయితనం వస్తుందని నేను ఎట్లా అంటా సార్? ముగ్గురు పిల్లలు అయినరు, పిల్లలు అయినాక మనసు మార్చుకునేటోళ్ళు లేరా సార్? ఇప్పుడు పిల్లలు చంపే కారణమే దొరుకుతలేదు సార్. నాకు ఎందుకు చంపిరు, ఏంటికి చంపిరు అని ఏం చెప్తలేరు ఎవరు. ఏం లేదు, మీ నలుగురు అడ్డు తొలగిస్తే ఆమె కాస్తుంటది, ప్రియుడు ఆ శివగాడు ఉంటారు, ఇక ఇది ఇద్దరు ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. మేము అడ్డున్నాం. యువనాయే సొమ్ము లంజ తీసుకుపోవడానికి నేను ఎంత కష్టపడవచ్చు? నా పిల్లలు బ్రతకాలి, నేను బ్రతకాలని ఆశ లేకుండా సార్. కానీ ఈ స్కూల్స్ కూడా, ఏ స్కూల్లో ఏమే టీచర్ లాగా పనిచేస్తుంది? ఎస్పీకే స్కూల్స్ సార్. ఓకే. సో అంటే ఇట్లాంటి టీచర్లను మీరు కూడా పెట్టుకోవద్దమ్మా స్కూల్స్. అంటే కన్న పిల్లల్ని చంపుకున్నామే, ఆ పిల్లలకి ఏం నేర్పించింది నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి. అంటే ఏం చదువులు చెప్పింది? మంచిగా చదువుకుందా?
ఇంటర్వ్యూ చేసి డిగ్రీ వరకు చేసింది. డిగ్రీ వరకు చేసింది. ఇంటర్వ్యూ చేసింది, డిగ్రీ డిస్కంటిన్యూ. సో ఇంతమంది పిల్లలకి స్కూల్లో చదివి ఆ స్కూల్లో 200-500 మంది పిల్లలు ఉంటారు. అంతమంది పిల్లలకు భవిష్యత్తు చెప్పే ఆడది సో 3 పిల్లల్ని చంపిందని అంటే అసలు ఆ స్కూల్ కూడా బ్యాగ్ నేమ్ వచ్చేసే కదా సార్, అప్పుడే వచ్చేసినట్టు. అసలు నిజమన్నా ఈ మహిళా మండలి కూడా ఎవరన్నా వచ్చి మాట్లాడారు? ఆడ మహిళా మండలి రాలేదు సార్ ఇప్పటి వరకు నా దానికి. అదే ఒక మహిళకు గానీ ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగితే మహిళా మండలి మొత్తం దిగుతుంది, ఆడవాళ్ళు అందరు దిగుతారు, కొట్లాడతారు, అది చేస్తారు ఇది చేస్తారు, అన్యాయం జరిగింది అమ్మాయికి ఆడదానికి మహిళకి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు రావాలి కదా, మీరు వచ్చి మాట్లాడాలి కదా. ఒక మహిళ అంటే ఈయన ఏం చేసినా ఏం చేయకుండా అది పక్కన పెడితే కన్న పిల్లల్ని కసాయిగా చంపడం జరిగింది. సో దీనిపైన మీలాంటి వాళ్ళు మాట్లాడుతూనే కదా ఇప్పుడు మహిళా మండలి అంటే మహిళలకు మీరు ఏదో చెయ్యాలి అంటే వాళ్ళకి న్యాయం చేయాలని అనుకుంటారు. సో ఇట్లాంటి మహిళలే తప్పు చేసినప్పుడు మహిళా మండలిలు ఎక్కడే పోతున్నాయి? సో మగవాళ్ళకైతే అట్లాంటి ఏం లేవు, సో ఆడవాళ్ళకి ఉన్నాయి. సో ఆడవాళ్ళు తప్పు చేసినా ఆడవాళ్ళు ఒప్పు చేసినా మీరే మాట్లాడాలి కదా. సో ఈ మహిళ తప్పు చేసింది, సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? అంటే అంటే ఆల్ ఓవర్ ఇండియా అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో మహిళా మండలి ఎన్ని ఉన్నాయో ఈ ఇష్యూ పైన మాట్లాడండి. ఎందుకంటే ఒక ఆడామె సో ఈయన ఆస్తి కానీ ఈయన ఒక్క తప్పు చేయలేడు, అంటే ఈయనకు వచ్చే డబ్బులు కానీ అన్ని ఆమె అకౌంట్లోనే, మొత్తం ఆమె అకౌంట్లోనే. సో నువ్వే ఆమె దగ్గర అడుక్కుంటుండే ఇంకా డబ్బులు వేసి. ఏ అడుకోకొనడానికి లేకపోయేది కానీ నాకు నా డీజిల్ మందము, నా ఖర్చుల మందము, ఎవరైనా నగదిస్తే నా జేబులు ఉండేది. డబ్బులు వచ్చిన డబ్బులు 10,000 వచ్చినా అనుకో 5,000 ఇంట్లో ఇచ్చి 5,000 జైలు పెట్టుకునేది. ఇప్పుడు మోటార్ ఫీల్ కాదు సార్, ఎప్పుడు ఏం జరిగేదో తెలియదు కదా. అందుకోసానికి నేను 5,000 10,000 నా వద్ద పెట్టుకొని మిగతా డబ్బులు ఇంట్లో ఇచ్చేస్తాను నేను. అయితే ఇంకో విషయం ఏంటంటే మీకు తెలియకుండానే ఆమె గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళడం జరిగింది. అట్లా మీ పనిలో మీరు బిజీ, ఇక ట్యాంకరు అది ఇది అని చెప్పేసి మీ డ్రైవింగ్లో మీరు బిజీ. సో ఆమె స్కూల్కి వెళ్తున్నాను చెప్పేసి వీళ్ళు చెట్టపట్టలు వేసుకొని కూడా తిరగొచ్చు, అది మీకు తెలియదు? ఇంకా తెలియదు సార్, తెలియదు. ఆ స్కూల్ వాళ్ళు కూడా మరి నాకు రాలేదని ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు సార్ వాళ్ళు. ఓకే, పిల్లలు రాకుండా కంప్లైంట్ ఇస్తారు, మేడం రాకుండా కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? ఈమె పెద్ద ఆమె కదా, ఈమె నలుగురికి ఏదో చెప్తుందా అనుకున్నారు. ఇట్లాంటి పనులు చేస్తే, ఇట్లాంటి పనులు చేసే ఆడవాళ్ళను నేను నిజం చెప్తున్నా కఠినంగా శిక్షించాలి. అసలు రోడ్డు మీద ఉరేసి చంపినా అసలు ఏమి అనుకోని సమాజంలో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈమెను మాత్రం మరీ ఘోరంగా చంపాలి. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్లో ఎట్లానేయో వీళ్ళిద్దరిని ఎన్కౌంటర్లు చేయాలి. నిజం చెప్పాలంటే అసలు పిల్లలు ఎంత మంచిగా ఉన్నారు, 3 పిల్లలు, వాళ్ళని ఎట్లా చంపడానికి వచ్చిందో నాకు అర్థం కావట్లే. అంటే ఒక్కొక్కరికి ఉరేయడానికి ఇట్లా వేసినా గిలగిల అంటే చేతులు అవి ఇవి వద్దు మమ్మీ అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. ఆమెకు మనసు ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాదు. అరవచ్చు సార్, మనం చూడలే కదా, అరవచ్చు. అలా బాధ ఎవరున్నాడు? డాడీ పక్కలు ఉంటేనేమో దాన్ని చంపడానికి. అయితే ఇంకో విషయం, మీరు ఇప్పుడు పండుకున్నారు కదా, పండుకున్న తర్వాత 2 పిల్లల్ని మీరు వేసుకొని పండుకోవడం జరిగింది, ఈమె నటించడం జరుగుతుంది అప్పటికి ఏదో అవుతుంది అని. అంటే మీరు పిల్లల్ని ఎందుకు చూసిరు? అంటే ఏమైనా డౌట్ వచ్చింది అప్పుడు మీకు పిల్లల మీద? ఈమె గొంతుబాయ్ అన్నప్పుడు మా అబ్బాయిని లేపాను సార్. అబ్బాయిని ఎందుకు లేపినా? పక్కింటోళ్ళని పిలుచుకొస్తారని లేపాను సార్. ఓకే, పక్కింటోళ్ళని లేపినప్పుడు మా అబ్బాయి చనిపోయే ఉన్నాడు. ఎవరు పోయి పిలుచుకొస్తారు సార్? ఎవరు పోయి పిలుచుకొస్తారు సార్? ఓకే, అప్పుడు పక్కింటోళ్ళ కోసము మనం అయితే ఏం చేయలేం కదా సార్. పక్కింటోళ్ళ నేనే మళ్ళీ మా పిల్లలు చనిపోయారు అని నేను ఆ గేట్ ఈ గేట్ కొడితే అప్పుడు ఒక అబ్బాయి వెళ్ళి చెప్పాడు. అప్పటి వరకు మీ భార్య మీద అసలు డౌటే రాలేదు సార్ నాకు. సో తర్వాత ఇవన్నీ నటించిందన్న తర్వాత మీ ఫీలింగ్ ఏందన్న మనసులో? ఇంకా అదంతా మీరే నిర్ణయించాలన్నా, నేనేం చేయను. నా చేతులు ఉంటే నేను అది చేసేటోని. నేను నా పిల్లలు చనిపోయిందని తెలుసు, చూసినాక నా పిల్లలు చనిపోయినాక నేను దీన్ని చంపాలంటే ఒక్క క్షణం కాదు. చంపితే నేను 4 హత్య చేసిన అయితే అసలు నిజం బయటికి వెళ్ళదు. బ్రతికియండి సార్, డాక్టర్ కాలు మొక్కా, బ్రతికిస్తే అసలు నిజం బయటికి వెళ్తుందని బ్రతికియండి అని చెప్పాను సార్ నేను. ఓకే, నాకు ఆవేశం ఉన్నది, నా పిల్లల్నే చంపేసింది, ఇదేందుకు కానీ చంపడానికి ఉన్నది, ప్రయత్నం చేయాలనుకున్నా చేయొచ్చు. కానీ ఆమె బ్రతికితేనే అసలు నిజం బయటికి వెళ్తుందని చెప్పి బ్రతికించాను సార్. ఓకే, సో మొత్తానికి అసలు షాకింగ్ విషయాలు తెలవడం జరిగింది. అంటే ఏమైనా చంపింది, ఏమైనా అది చేసిందని చెప్పేసి నేను అనుకోలేదు సార్. ఈ 4 మా కుటుంబంలో ఉన్న ఈ 3 పిల్లలకు తల్లి ఏదో ఇచ్చింది, ఇసం ఇచ్చింది, అదేది బయటికి వెళ్ళాలి. ఓకే, ఆ ఇసం ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అని కూడా తెలుస్తుంది కదా సార్. నా ఫోర్స్ వలన ఎవరి వల్ల
ఎందుకు వెళ్ళిందనే తెలుస్తుంది కదా. అవును. నన్ను అప్పటికి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు సార్. నీ వల్లనే అయ్యిందని నన్ను అప్పటికి పోలీసు వాళ్ళు. సో పోలీసు వాళ్ళకి అది తెలిసిన తర్వాత మిమ్మల్ని వదిలేయడం జరిగింది ఇక? వదిలే ఎక్కడ సార్, 5 గంటల దాకా ఉంచుకున్నారు సార్. ఓకే. 5 గంటల దాకా నేను పిల్లలతో అనుకోతా అంటే పిల్లలు లేరు ఏం లేరు అబ్బాయి కూర్చోని చప్పడాకుండా. కానీ వాళ్ళు కూడా నాకు టిఫిన్ తెచ్చి ఇచ్చినా నేను తినలేదు సార్. ఓకే. వాటర్ బాటిల్ నీళ్ళు తాగినా ఉన్న బతికినా అంతే. నా పిల్లలను అది చేసినాకనే తిన్నా, భూదానం చేసినాకనే తిన్నా. ఓకే. అప్పటిదాకా తినలేదు. అంటే ఎన్ని రోజులకు బాడీలు వచ్చినాయి? ఆ రోజు నైట్ జరగడం జరిగింది, చనిపోవడం జరిగింది. పోస్ట్ మార్టం నెక్స్ట్ డే నైట్కి వచ్చింది సార్. నైట్కి వచ్చింది. నైట్ 11 అయిపోయినాక. సో అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది, అమీన్పూర్ నుంచి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. వచ్చారు. సో ఆ నైటే చేయడం జరిగిందా? నైట్ లేదు సార్, ఉదయం చేశాం. ఉదయం చేశారు. ఉదయం చేశాం సార్. కానీ అన్న మీరు అంటే ఆ బాధ ఎట్లా భరిస్తున్నారో తెలియదు, కానీ దేవుడు మీకు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సో అంటే ఇట్లాంటి ఆడామెతోట నేను ఇన్ని రోజులు ఉన్నా అని మీరు అనుకుంటుండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు చనిపోయి నాకు తెలిసి ఒక 10 సార్ ఇప్పుడు కూడా నాకు అది ఒకవేళ బెయిల్ మీద వస్తే నాకు టార్గెటే సార్. నన్ను చంపేస్తుంది. నిన్ను చంపేస్తుంది? చంపేస్తుంది పక్క. నా వెనక చందనార్ దాకా కారు వేసుకొని తిరిగిందంటే వాళ్ళ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని బయటికి తీస్తేనేమో మనం బ్రతకగలుగుతాం. నా పేరు మీద ఇంకా 2 ఎకరాలన్నర భూమి ఉంది సార్. ఓకే. 2 ఎకరాలన్నర భూమి ఉంది. డబ్బులు కూడా ఉన్నాయి, లేవని అనకూడదు, ఉన్నాయి వాస్తవం గారు చెప్పాలి. ఓకే. అయితే ఇప్పుడు వాటి మీద కన్నేసిరు ఎవరో, అంటే ఈమె తోటి ఎవరో ప్లాన్ వేసిరు. అందరూ ఎవరెవరు ఉన్నారో బయటికి వెళ్తలేరు సార్. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకు శత్రువు అనే ఎవరు లేరు సార్. ఆడ నేను నా సొంత ఊళ్ళోనే తక్కువ జీవితం నడిపిన, ఎక్కువ జీవితం ఆన్నే నడిపిన. అంటే ఎవరితోటో, అంటే ఈమె కార్ డ్రైవింగ్ వచ్చా, కార్ వేరే వాళ్ళది అయి ఉంటుందా? వేరే వాళ్ళ. ఈమె కార్ డ్రైవింగ్ ఇట్లా ఏం రాదు సార్, స్కూటీ కూడా ఏం రాదు. సో ఎవరితోటో అంటే కార్లు వచ్చిందని పోలీసు వాళ్ళు చెప్పారు. అసలు నిజం చెప్పాలంటే ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని చంపి పిల్లల్ని చంపిన ఉంటే నిజం బయటికి రాకపోతుండే సార్. అంటే 3 పిల్లల్ని చంపి ఆయనే చచ్చిపోయిండు అని చెప్పేసి కూడా క్రియేట్ చేస్తుండే పైసల కోసం. వాళ్ళు అదే చేస్తామని చేసిరు. అదే అసలు ఏదో దేవుడు మన అందరూ ఉన్నందుకు నన్ను ఒక్కని బతికించి బయటికి తీసిండు అంతే అసలు అది. కానీ పిల్లలు ఈ 10 రోజులలో గుర్తుకొస్తా ఉన్నారా? అంటే పిల్లలు కన్నా రాత్రి కూడా నిద్రలోనే ఉన్నారు. నేను చెప్పుకోలేను నా బాధ. రాత్రి కూడా నిద్ర లేస్తేనే ఇక నిద్ర పట్టలేదు. మధ్యరాత్రి వచ్చే వరకు నిద్రలోనే ఉన్నాను. ఎంత బాధ. కానీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరు బయటికి రాగానే మిమ్మల్ని అడగడము, డాడీ ఇది ఇప్పి అది ఇప్పి అని చెప్పేసి అని అవన్నీ. మా పిల్లలు నాకు సాయంకాలం వరకు నేను నా పిల్లలకి ఏదో ఒకటి పట్టుకొచ్చేది సార్. నేను లేకపోతే మా భార్య కూడా తెచ్చిపెట్టింది. ఒకవేళ నాకు లేట్ అవుతుందని అంటే మా పిల్లలకు ఏదో ఒక పండు ఏదో ఒకటి తీసుకొచ్చేది. బేకరీకి తోలుకుపోయేది, వారానికి ఒకసారి బేకరీకి తోలుకుపోయేది. మంచిగా చూసుకునేది. కానీ ఈ లంజవాడుకు శివ లంజవాడుకు వచ్చినాకనే నాశనం చేసింది సార్ ఆ లంజవాడుకు. సరే ఇప్పుడు లంజవాడుకు వచ్చి చేసినాను అన్నారు మీరు. అవును. సో చేసిరాను అన్నారు. ఒకవేళ మీ భార్య నా తప్పైంది అయ్యా, నన్ను నీ కాలు మొక్కుతా, నన్ను క్షమించండి, క్షమిస్తారా? క్షమించాను సార్. మరి అట్లాంటి ఆడమని ఇంకా నువ్వు భార్యని ఇట్లా చెప్పుకుంటున్నావు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అప్పుడు చెప్తున్నా, ఆ మూమెంట్ చెప్తున్నా సార్. ఇంకొకటి మంచిగా చూసింది, 2 చేతులు కలుస్తానే చప్పట్లు వస్తాయి. తప్పలేదంటారా? తప్పే సార్ ఇది. నేను నా భార్యని నేను వెనకేసుకొస్తలేను సార్. నేను ఎన్కౌంటర్ చేయమని చెప్తున్నా. మీరు చేస్తారా సార్? మీరు ఎన్కౌంటర్ చేస్తారా? నేను చేయమంటున్నా. మనం చేయలేం. అవి శిక్షలు ఎవరేస్తారో అది కోర్టు నిర్ణయిస్తే అవి నిర్ణయిస్తుంది. ఒకవేళ అంటే కోర్టు కూడా చేతులు వదిలేస్తే అప్పుడు మీరు జనాలతో పోరాటం చేస్తాం. మీ పోరాటంలో మేము కూడా, మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. సరే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎట్లాంటి పోరాటం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి శిక్షలు వేయకపోతే ఉరి శిక్షణ, ఎన్కౌంటరా, అది మాకు రుజువు కాకపోతే నేను పెద్ద ఎత్తున ధర్నా చేస్తాను సార్. నా ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసాను సరే, నేను పెద్ద ఎత్తున చేస్తా. ఈ అమీన్పూర్ మున్సిపల్లో పెద్ద ఎత్తున చేస్తా ధర్నా. ఆడికి వచ్చే మూమెంట్లో కూడా నేను మందు బాటిల్ తీసుకొస్తాను. నాకు న్యాయం జరుగుతుందా, నేనన్నా చచ్చిపోవాలి. రెండిట్లా లేదని ఒకటి చేయాలి సార్. నేను మందు బాటిల్ కూడా తెచ్చుకుంటా, తాగితే నా పిల్లలు సరితే మా అన్నలో మా తమ్ముళ్ళు ఎవరో ఒకరు తీసుకొని పెడతారు. మాకు అన్యాయం జరిగిందిరా బాబు అని ఏడ్చుకుంటూ వస్తారు. లేదా వాళ్ళకి న్యాయం జరిగితే మా వాళ్ళు ఏడ్చుకుంటూ వస్తారు. వాళ్ళకు నా అన్యాయం జరిగి చంపేసిరు అనుకో మా వాళ్ళు సంతోషపడుకుంటూ వస్తారు. అది నా బాధ అంతే. సో పిల్లల కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి అంటే దినాలు అయిపోయినాయి. దినాలు ఉండే అన్న. ఓకే.
అది పెద్దవాళ్ళు గారు కదా, ఓకే 5 వద్దుల వరకు అన్నం తినే పిల్లలని 5 వద్దుల నాడు అన్నం పెట్టేసాం, పాలు పోసినాం, మాకు చూసిన కాడికి పెట్టామన్న. అంటే మీ వ్యవసాయ క్షేత్రంలోనే పెట్టిరా లేకుంటే మా దాంట్లోనే మీ దాంట్లోనే పెట్టారు? ఓకే. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్న మీతో పాటు? ఏడన్నా ఇక్కడ అమ్మ, తమ్ముడు, వదినెళ్ళు, అన్నోళ్ళు, మా మరదలు కూడా ఉన్నాయి, అందరు ఉన్నాం. అయితే మీ చెల్లెలు సంథింగ్ మరదలో ఎవరో కానీ ఆమె మంచిగా మాట్లాడడం జరిగింది. అంటే ఒకవేళ ప్రియుడు మోసలో పడితే వెళ్ళిపోయినా సో పిల్లల్ని ఎవరమో ఇద్దరిద్దరం పంచుకొని మేము పెంచుకుంటుంటాం కదా సార్. నాకంటే పెద్ద ఆయనకు పిల్లలు లేరు సార్. 10th క్లాస్ చదివినాక అమ్మాయి చనిపోయింది, హార్ట్ ప్రాబ్లం వచ్చి. ఓకే. ఆయనకు పిల్లలు లేరు, నా పిల్లలే అనుకొని నా అన్న ఇన్ని రోజులు ఉన్నాడు సార్. చిన్న అబ్బాయిని అంటే ఇయ్యలేదు సార్ మా భార్య. ఓకే. ఏమని చెప్తుంది సార్, ఆ పిల్లల దంపనీకే నా పిల్లలని ఇయ్యలేదు. అయితే నిజానికి ఇప్పుడు నిజం చెప్పాలంటే రజిత అసలు పిల్లల్ని చంపడానికి కారణం ఆస్తన్న అయి ఉండాలి, ప్రియుడు అన్న అయి ఉండాలి, లేకుంటే 2 అన్న అయి ఉండాలి. ప్రియుడు అంటే ప్రియుడు తీసుకొని వెళ్ళిపోవాలి కదా సార్. అవును. మరి పిల్లలు ఎందుకు అడ్డొచ్చారు, పిల్లలు ఎందుకు వస్తారు, నేను వస్తా అడ్డు. అంటే ఆస్తి మీదనే కన్నేసింది ఆమె. ఆస్తి పిల్లలు ఎవరు మిగిలొద్దనే చేసింది. ఓకే. మరి వాళ్ళు ఎందుకు ఉండాలి సార్? నా ఆస్తి తిననీకి వాళ్ళేవాడు సార్, అది ఎవరు? ఇంకా మేపుతురు, వాళ్ళను జైల్లో పెట్టి మేపుతురు. ఎన్కౌంటర్ చేసేస్తే ఇంకోటి తప్పు చేయడు, ఇంకొకరు తప్పు చేయరు సార్. ఏ ఆడపిల్ల చేయడు, బ్యాస్ చేయరు. ఇప్పుడు ఈమె మీద ఆస్తి మీరు రాసిరు కదా, ఆ ఆస్తి అంతా మళ్ళీ మీకు వచ్చేస్తుందా? ఆమె బతుకున్న రోజులు రాదంటారు సార్. ఎవరు చెప్పారు మీకు? లాయర్ గారు చెప్పారు. ఏ లాయర్లు చెప్తారు? నిజం చెప్పాలంటే ఇట్లాంటి ఆడోళ్ళకి ఎందుకు ఇస్తారండి ఆస్తులు? అంటే పిల్లల్ని చంపిన వాళ్ళకి ఆస్తులు ఎడికని ఇస్తారు, నాకు అర్థం కాదు. మీరు దీనిపైన కూడా పోరాటం చేయాలి, మేము సపోర్ట్ ఉంటాం. అంటే పిల్లల్ని చంపి పిల్లల కోసం అని చెప్పేసి మీరు రాసిరు, రేపు పొద్దున మా ఫ్యూచర్ అని చెప్పేసి. ఆ పిల్లల్ని చంపిన ఆమెకు ఆస్తి ఎట్లా ఇస్తారు? ఆమె కొన్నట్టు రాపించినాం కదా. ఓకే. ఆమె కొన్నట్టు రాపించినందుకు ఆమెకే ఉంటుంది హక్కు అని అంటారు. వద్దులేక పోన్లేక అయిపోయింది. చెప్పండి. ఏ గుండెని రాయి చేసుకున్నారు మీరు? గుండెని రాయి చేసుకున్నా అంటే ఎప్పుడు చేసుకుంటే వాళ్ళు చనిపోయినాక రాయి అయింది అనుకోవాలి సార్. అప్పటిదాకా నా గుండె కూడా తక్కువనే ఉంటుంది, అవసిపోయే ఉంటుంది నా గుండె కూడా. సో అన్న హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడించలేకపోతున్నా. సో కానీ ఇట్లాంటి మహిళలను మాత్రం కఠినంగా శిక్షించాలి. నిజం చెప్తున్నా, వేరే మహిళలకు కూడా ఇది సిగ్గుచేటు. సో మహిళలు ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు మహిళా మండలిలు కానీ వేరే మహిళలు కానీ పోరాటం చేయాలి, ఇట్లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయాలి. అంటే మీరే ఒకసారి ఆలోచించండి, చిన్న పిల్లల్ని చంపడానికి అంటే 12, 10 అసలు 8 సంవత్సరాలు వాళ్ళకి అసలు తెలివి కూడా లేదు, మెచ్యూరిటీగా రాలేదు. వాళ్ళని చంపాలని ఎట్లా అనిపించింది నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. నిజం చెప్పాలంటే ఇట్లాంటి మహిళని అసలు దేంతో కొట్టినా కానీ సరిపోదు. నిజం చెప్పాలంటే అసలు ఒక్కొక్క పిల్లల్ని చంపేటప్పుడు అసలు ఆ పిల్లల్ని ఎట్లా మేనేజ్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. అసలు అది తలుచుకుంటేనే అసలు మాకు బాధ అనిపించి మాకు ఏడుపు వస్తుంది అన్న, నిజం చెప్పాలంటే. బట్ పోలీసు వాళ్ళు కూడా అసలు ఆమె కఠినంగా శిక్షించాలి. అంటే మొత్తం ఆమె జీవిత ఖైదీ అన్న చేయాలి, మొత్తం ఎల్లకాలం ఆమె చచ్చిపోయేదాకా, లేకుంటే ఉరి శిక్షణ వేయాలి, లేకుంటే ఎన్కౌంటర్ అన్నా చేయాలి. సో అందరు కోరుకునేది కూడా అదే. సో అది అంతా జరుగుతూనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది, ఆ పిల్లల ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి కోరుకుంటున్నా. అన్న ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే పిల్లలకు ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది చనిపోయిన పిల్లలకి? శివగాన్ని రజితను నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తే ఇంకోటి తప్పు చేయరు అన్న, ఇంకొకటి తప్పు చేయడానికి ఉండరు. పచ్చని సంసారాలన్నా పచ్చగా ఉంటాయి. నా సంసారం ఖరాబ్ అయిపోయింది, ఈ లంగనా కొడుకును ఆ లంజదాన్ని చంపేయాలి, ఉంచొద్దు. ఉంచిరనుకో పక్కోనికి కూడా వస్తుంది సార్. అది మళ్ళీ వాళ్ళే చేసిర్రు, మేమెందుకు చేయొద్దు అనే ఆలోచన ఉంటుంది సార్ పక్కోనికి కూడా. వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే బాగుంటుంది సార్. అది నడి రోడ్డు మీద చేయాలి, పబ్లిక్ టాక్లో చేయాలి. ఇది ఎగ్జిట్ కాలనీ ఉంది కదా సార్, నడి రోడ్డు మీదకి తీసుకురావాలి, వాళ్ళకి కాల్పిచ్చేసేయాలి సార్. ఎవరు ఇదొక్క ఇష్యూ కూడా అందరు మగవాళ్ళకి అంటే ఒక గుణపాఠం కూడా.
ఏ భార్యలను కానీ మీ భార్యలను ఈ గెట్ టుగెదర్ పార్టీలకు 10th క్లాస్ ఫ్రెండ్స్ అని ఇంటర్ ఫ్రెండ్స్ అని అంటే మంచిగా సంసారం రన్ అవుతున్న వాటిని అంటే చెడగొట్టేవి కూడా జరుగుతున్నాయి కాబట్టి సో మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మొగోళ్ళు అయినా కానీ అంటే ఇప్పుడు ఆడోళ్ళకు అన్యాయం జరుగుతుంది, మొగోళ్ళే అన్యాయం చేస్తారు అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. ఇప్పుడున్న సమాజంలో మగవాళ్ళని మొత్తం వాళ్ళు చనిపోయే స్టేజ్కి తీసుకొస్తుంది మహిళలే. అంటే నేను మహిళలు మొత్తం అనట్లే, అంటే వాళ్ళ తప్పు ఉంటుంది, వీళ్ళ తప్పు ఉంటుంది. అంటే మగవాళ్ళు ఇంతమంది తప్పు చేస్తున్నారో ఆడవాళ్ళు కూడా అంత తప్పు చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం ఆడవాళ్ళు మాత్రం మరి ఘోరంగా చేయడం జరుగుతుంది. అంటే ఇదొక్కటే దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మీరు ఆలోచించండి. మహిళలు దేనికన్నా దారి తీస్తారు అంటే ఆస్తుల కోసం, ప్రియుల కోసం. అసలు కన్న పిల్లల్ని చంపిందంటే ఈ మహిళను ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఈ మహిళని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అంటే మహిళలు ఎంత దిగజారి ఉన్నారు అనేది. సో అంటే అన్న వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాలని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది. నెక్స్ట్ మీరు ఏ పోరాటం చేసినా ఆ పోరాటంలో మేము కూడా పాలు పంచుకుంటాం. శివ స్టూడియోస్ త్రూ మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న.